హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. సో నిన్న మన టెలిగ్రామ్ ఛానల్లో టెక్స్ట్ బుక్ పాస్ గివ్ అవే ఇచ్చాను కదా. నేను ఒక 2 మెంబర్స్కి ఇస్తాను. అంటే ఆ మెసేజ్ మన టెలిగ్రామ్లో పెట్టిన తర్వాత అఖిల్ అనే అతను ఇంకో 2 మెంబర్స్కి ఇస్తా అని చెప్పాడు కదా. సో టోటల్గా 4 గివ్ అవేస్ అయితే ఇస్తా అని చెప్పేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేసాము. సో అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది దాని గురించి డిస్కస్ చేస్తే, యాక్చువల్గా మనకి రంజాన్ నిన్న హాలిడే అనుకుంటారు చాలామంది. బట్ నేను ఆఫీస్లోనే ఉన్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఏ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ అయినా లేదా కస్టమ్స్ అయినా సరే, సో ట్యాక్స్ రిలేటెడ్ కాబట్టి లీవ్స్ ఏమి ఉండవు. ఫైనాన్షియల్ ఇయర్ కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళాలి. సో నేను ఆఫీస్లో కూర్చున్నప్పుడు నేను మామూలుగా టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే మన స్టూడెంట్స్ ఎవరైతే నెక్స్ట్ డౌట్స్ గ్రూప్లో టెలిగ్రామ్ టెక్స్ట్ బుక్ పాస్ ఆఫర్ ఉందని చెప్తున్నారు. నార్మల్గా 700 740 అంత ఉండిందంట. సో నిన్న 350కి ఎంతకు వచ్చింది. సో అప్పుడు నేనేమనుకున్నాను అంటే ఒక 2 పాసెస్ నేను ఇట్లా ఫ్రీ ఇద్దాం అనుకున్నాను. సో అలా అనుకున్న వెంటనే నేను గ్రూప్లో అయితే మెసేజ్ చేశాను. సో తర్వాత ఆ గ్రూప్లో మెసేజ్ చూసి అఖిల్ కూడా ఒక 2 ఇస్తాను చెప్పారు. టోటల్ 4 అయ్యాయి కదా. సో ఇక్కడ మాకు రైజ్ అయిన ఫస్ట్ క్వశ్చన్ అంటే ఎలా ఇవ్వాలి. చాలామంది నేను డౌట్స్ కోసం అది ఎలా ఇస్తే బాగుంటుంది అని చెప్పి గ్రూప్లో పెట్టాను, టెలిగ్రామ్ గ్రూప్లోనే. సో చాలామంది క్విజెస్ కండక్ట్ చేయమని చెప్పేశారు. కొంతమంది లక్కీ డ్రా, అందరిలో లక్కీ డ్రా తీయటం కూడా కష్టమే. సో కొంతమంది లక్కీ డ్రా అన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే బేసిక్గా క్విజెస్ కండక్ట్ చేయటం కానీ, లేదా వాళ్ళ టెక్స్ట్ బుక్ ఉందా లేదా వాళ్ళకి వెరిఫై చేసుకోవటం కానీ. ఎందుకంటే ఫస్ట్ మనకి టైం పీరియడ్ అనేది చాలా తక్కువ ఉంది. ఓకే, 7 క్లోజ్ అయింది అనుకున్నాను. 12కి ఆఫర్ ఎండ్ అయిందని చెప్పాను. సో టోటల్ 5 అవర్స్. ఓకేనా. సో 7 to 10 3 అవర్సే తీసుకోండి. ఈ 3 అవర్స్లో మనం క్విజ్ కండక్ట్ చేయటం అంటే ఆల్రెడీ నేను ఆఫీస్లో ఉన్నాను అప్పుడు. సో ఆఫీస్లో ఉండి క్విజ్ కండక్ట్ చేయటం, లేదా వాళ్ళ టెక్స్ట్ బుక్ ఉందా లేదా వాళ్ళకి వెరిఫై చేసుకోవటం, పర్సనల్గా తెలుసుకోవటం, పర్సనల్గా మెసేజ్ చేసి. సో కొంతమంది రిప్లై ఇవ్వచ్చు, రిప్లై ఇవ్వకపోవచ్చు. ఓకేనా. సో ఇలా కొంచెం డిఫికల్ట్గానే ఉండింది ఆ ప్రాసెస్. సో దాన్ని నేను చూస్ చేసుకొని చాలామంది క్విజ్ అనే పెట్టారు. బట్ ఇట్స్ నైస్ ఐడియా ఉంది. కానీ టైం లేకపోవడం వల్ల నేను దాన్ని ఫాలో అవ్వలేకపోయాను. అండ్ మీకు ఇంకా రిమైనింగ్ కూడా లక్కీ డ్రా అని చెప్పారు. లక్కీ డ్రా అందరి నేమ్స్ తీసుకుని లక్కీ డ్రా చేయడం కూడా కష్టమే. సో నేనేం చేశానంటే ఆ మెసేజ్కి ఎవరైతే రిప్లై ఇస్తారో, నేను ఫస్ట్ అంటే ఆ రిప్లై ఇచ్చిన వాళ్ళ వరకు లక్కీ డ్రా తీసుకుందాం అనుకున్నాను. సో నేను 650కి దీనికి రిప్లై ఇచ్చిన వాళ్ళకే నేను లక్కీ డ్రా తీస్తానని చెప్పాను కదా. సో దాని ముందు చెప్పకూడదు అనుకున్నాను. బట్ చాలా తక్కువ మంది వస్తున్నారు. సంథింగ్ అరౌండ్ 10 మెంబర్సే ఉన్నారు. సో 10 మెంబర్స్ మరి 10 మెంబర్స్ అయితే బాగోదని చెప్పేసి నేను అది 650కి మెసేజ్ చేశాను. సో ఆ మెసేజ్కి ఎవరైతే రిప్లై ఇస్తారో వాళ్ళందరిలో లక్కీ డ్రా తీస్తానని చెప్పేసి చెప్పాను. సో అండ్ నేనేమనుకున్నానంటే అట్లా ఒక 42 మెంబర్స్ వచ్చారు. సో ఆ 42 మెంబర్స్ నేను ఎక్సెల్ షీట్లో నెంబర్స్ తీసుకున్నాను. వాళ్ళ నేమ్స్ లిస్ట్ తీసుకున్న వరుసగా. దాని తర్వాత వాళ్ళకి నెంబరింగ్ ఇచ్చాను 1 to 42. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే మాకు ఆఫీస్లో సూపరింటెండెంట్, అప్రైజర్, ఒక ఈఓ, ఒక పిఓ, మేము 4 ఉన్నాం. నేనేమనుకున్నా అంటే ఒక 4 మేము ఇవ్వాలనుకున్నాం కదా. సో 4 నెంబర్స్ని వాళ్ళని అడిగి తీసుకుందాం అనుకున్నా. ఓకేనా. 4 నెంబర్స్. దాని తర్వాత ఒక 4 వెయిటింగ్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని 2 నెంబర్స్ అడుగుతాను. ఫస్ట్ చేసే చెప్పిన నెంబర్కి అది ఇచ్చేటట్టు సెకండ్ చెప్పే నెంబర్ వెయిటింగ్ లిస్ట్ లాగా. ఓకేనా. సో అలా అనుకుంటే నేను అలా అనుకొని అది ప్రింట్ తీసి ఈవో దగ్గరికి ఇచ్చి పేపర్ ఇచ్చి ఎట్లా చేద్దామంటే అతను ఏం చేశాడు, పేర్లు చూసి ఒక ఈ పేరు నచ్చిందని చెప్పి ఆ నెంబర్ చెప్తా అంటాడు. సో ఇదేదో బాగాలేదు, పేర్లు నచ్చి ఇవ్వటం బాగాలేదని చెప్పేసి నేనేమనుకున్నానంటే సో ఇట్లా కాదు, చిట్టీలు వేద్దాం అనుకున్నాను. 42 నెంబర్స్ రాసి చిట్టీలు వేద్దాం అనుకున్నాను. సో ఆ 42 నెంబర్స్ రాసి పేపర్ కట్ చేసి ఇవన్నీ కొంచెం హెక్టిక్ అనిపించింది. ఆఫీస్లో ఉంటాం కదా. ఓకేనా. వర్క్ వస్తూ ఉంటుంది. సో వాటన్నిటి మధ్యలో ఇది కొంచెం హెక్టిక్ అనిపించింది. సో ఐడియా కూడా పాసిబుల్ అవదేమో అనిపించింది. నేను మామూలుగా ఫస్ట్ అయితే అదే అనుకున్నాను, మా ఏవో సూపరింటెండెంట్ చేత నెంబర్స్ అడుగుదామని. సో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అంతా కన్వే చేసి సో ఇలా అండ్ చాలామందికి మా ఆఫీస్లో తెలియదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా. సో ఇవన్నీ నేను రివీల్ చేసుకోవటం ఇవన్నీ ఎందుకులే అనిపించి నేనేం చేశాను అంటే చాట్ జీపీటీలో లక్కీ డ్రా ఇద్దామని అనుకున్నాను. అంటే లైక్ చాట్ జీపీటీని ఏమని అంటే 1 to 42లో ఒక 8 నెంబర్స్ పిక్ చేయమని చెప్పాను. సో 8 నెంబర్స్ ఫస్ట్ 4 వచ్చేసరికి మనకి విన్నర్స్ లాగా, నెక్స్ట్ 4 అనేది వెయిటింగ్ లిస్ట్ లాగా.
సో ఓకేనా. సో టోటల్గా 8 నెంబర్స్ తీశాను. అందులో ఫస్ట్ 4కి నేను మెసేజ్ చేశాను ఇట్లా ఇస్తున్నాను చెప్పేసి. అండ్ మన నిజంగా దాన్ని ఏమంటే గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ కదా. సో నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను మనీ వేసాను కదా, మనీ వేసిన తర్వాత ఒక మెసేజ్ చేసిన తర్వాత ఒక అతను ఎస్ అనే అతను, సో మేబీ అతనికి సబ్స్క్రిప్షన్ ఉండొచ్చు, ఉంది. అతను ఏంటంటే నాకు సబ్స్క్రిప్షన్ ఉంది, నాకు అవసరం లేదని చెప్పాడు. సో అతను కొన్నా కూడా అతను మనీ తీసుకోవచ్చు, అంటే నేను వేరే దానికి యూజ్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. బట్ జెన్యున్గా నాకు వద్దన్నా, నాకు ఆల్రెడీ ఉందని చెప్పాడు. సో నిజంగా అది ఆనెస్టీకి మెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ విన్నారు కదా వంశీ అనుకుంటున్నా. వంశీ ఏం చేశాడంటే మనం మనీ వేసిన తర్వాత సమ్ కూపన్ కోడ్ ఏదో అప్లై చేశాడంట. సో మొత్తం 349 అయితే 307కి అతనికి దాని టెక్స్ట్ బుక్ పాస్ వచ్చిందని చెప్పి 43 రూపీస్ అయితే రిటర్న్ చేశాడు. నిజంగా నాకు అంటే చాలా హ్యాపీ అనిపించింది. మన యాస్పిరెంట్స్ అంటే మ్యాక్సిమం ఆ టైంలో ఓకేనా, గవర్నమెంట్ సెక్టర్ ప్రిపేర్ చాలా మ్యాక్సిమం అందరూ హానెస్ట్గానే ఉంటారు. సో అది మళ్ళీ ప్రూవ్ అయింది. 99.99% అయితే కన్ఫామ్గా హానెస్ట్గా ఉంటారు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుంది. బికాస్ వాళ్ళందరూ చాలా హార్డ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇవన్నీ దీనికి ప్రిపేర్ అవుతుంటారు కదా. సో ఎవరైనా హార్డ్గా అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళు ఎవరు డిస్హానెస్ట్గా ఉంటారంటే నేనైతే నమ్మను. అది నిజంగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి తెలిసింది హానెస్టీ వాల్యూ ఏంటని. సో నాకు ఆ రెండు అయితే బాగా అనిపించాయి. అండ్ అఖిల్ కూడా, అంటే అఖిల్ వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నాం, మన దగ్గర ఉన్నప్పుడు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఐడియా రావడం కూడా గ్రేటే. ఓకేనా. సో అది నాకు బాగా అనిపించింది. సో దాని తర్వాత ఈ మిగతా ఎస్ అని అతను రిజెక్ట్ చేసిన తర్వాత 5th పర్సన్ని అతనికి నేను కాంటాక్ట్ అయ్యి మనీ అయితే వీళ్ళందరికీ మనీ అయితే ట్రాన్స్ఫర్ చేశాను. 350. వంశీ అనే అతను మాత్రం 43 రూపీస్ అయితే రిటర్న్ సెండ్ చేశాడు. దాని తర్వాత నాకు పర్సనల్గా కూడా మెసేజ్లు వచ్చాయి, ఒక 3 వచ్చాయి పర్సనల్గా. అందులో 3లో ఆల్రెడీ ఒక అతనికి నేను ఇంతకుముందే బుక్ అయితే అడిగితే బుక్ పర్చేజ్ చేసి ఇచ్చాను. సో ఇంకొక ఇద్దరికి నేను మనీ వేద్దామని చెప్పేసి మెసేజ్ చేశాను. ఒక అతను నాకు ఫోన్పే నెంబర్ పెట్టాడు, ఒక అతను నెంబర్ పెట్టలేదు. వెయిట్ చేశాను, 9:30 వరకే వెయిట్ చేశాను. సో నెంబర్ పెట్టట్లేదని చెప్పేసి నేను మెసేజ్ డిలీట్ ఫ్రమ్ బోత్ ఇది చేశాను. సో అతను అన్లక్కీ అని చెప్పుకోవాలి. సో మేబీ అతను వెంటనే కానీ మెసేజ్కి రిప్లై ఇచ్చుంటే, ఫోన్పే నెంబర్ పెట్టుంటే నేను వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేసేవాడిని. మీరు సార్ తర్వాత కూడా మీరు నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే అతను ఇప్పుడు నేను ఆఫ్టర్ 10 నేను అక్కడి నుంచి స్టార్ట్ అవుతాను. మ్యాక్సిమం నిన్న నైట్ నేను 10-2కి ఏమో స్టార్ట్ అయ్యాను. సో ఆ జర్నీలో నేను మొబైల్ చూసుకోకపోవచ్చు. ఓకేనా. తర్వాత వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చి నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి, సో ఈ టైంలో టైం అయిపోయింది అనుకోండి, 12 దాటింది అనుకోండి. సో ఆఫ్టర్ ఎలా ఎండ్ అయింది. సో మేబీ అతనికి నెక్స్ట్ టైం అయితే నేను కన్ఫామ్గా హెల్ప్ చేస్తాను. ఓకేనా. అతను పెట్టిన మెసేజ్ని అయితే పిన్ చేసి పెట్టుకున్నాను. సో చూస్తాను, వేరే విధంగా ఏమైనా హెల్ప్ చేయగలిగితే అతనికైతే కన్ఫామ్గా హెల్ప్ చేస్తాను. అండ్ ఒక అతను నెంబర్ పెట్టాడండి. ఈ 4 మెంబర్స్ కాకుండా ఇంకో అతను అయితే నేను మెసేజ్ చేయగానే వెంటనే నెంబర్ అయితే పెట్టాడు. సో అతనికి నేను చేసేసాను, ఫోన్పే చేశాను. సో టోటల్గా మనం 4 అనుకున్నాం, కానీ 5 మెంబర్స్కి అయితే చాలామంది అనుకోవచ్చు, సార్ లిస్ట్లో తీశారు కదా, వాళ్ళు ఇవ్వచ్చు కదా, ఎందుకు వేరే పర్సన్కి ఇచ్చారంటే. సో ఏమో ఆ టైంలో నాకు అతను పర్సనల్గా మెసేజ్ చేశాడు, నాకు ఇట్లా అవసరం ఉంది ఫైనాన్షియల్ అంటే. కొంతమంది నేనేం ఫీల్ అవుతానంటే నిజంగా అవసరం అయితేనే కదా మెసేజ్ చేసి అన్నట్టు ఫీల్ అయిన టైంలో. సో నేను అతనికైతే ట్రాన్స్ఫర్ చేశాను. ఎనీవే ఎవరికొకరికైతే ఇస్తున్నాను కదా, అదే చాలు. ఎవరు ఇప్పుడు పర్సన్ ఇట్లా ర్యాంక్ లైక్ ఈ లిస్ట్లో తీసిన 6th పర్సన్కి ఇచ్చిన, ఈ పర్సన్కి ఇచ్చిన ఇద్దరికైతే యూజ్ అవుతుంది. సో అదే ఒపీనియన్తో నేనైతే ఆ పర్సన్కి అయితే నేను మనీ ట్రాన్స్ఫర్ చేశాను. సో ఆ ప్రాసెస్ ఏంటి అని ఎలా చేశానని చెప్పేసి ఆ వీడియోస్ అంటే మనీ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు పెట్టిన స్క్రీన్ షాట్స్ కూడా మీకైతే డిస్ప్లే చేస్తాను, చూడండి. చెప్పాను కదా టెక్స్ట్ బుక్ ఆఫర్ ఇస్తానని. సో ఫస్ట్ అయితే నెంబర్స్ అన్ని మన మెసేజ్ రిప్లై ఇచ్చిన నేమ్స్ అన్ని రాశాను. టోటల్గా 42 మెంబర్స్ వచ్చారు. ఓకేనా. సో టోటల్గా 42 మెంబర్స్ వచ్చారు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళందరికీ నెంబరింగ్ ఇస్తాను. 1 2 అలా నెంబరింగ్ ఇస్తాను. నెంబరింగ్ ఇచ్చిన తర్వాత నేను నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తానంటే లక్కీ డ్రా చేస్తాను. అందరికి నెంబరింగ్ అయితే వచ్చింది 42 వరకు. సో నేను ఇప్పుడు 42 చిక్కులు రాయడానికి కష్టం కానీ నేను మా సొంత దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ వెళ్ళి సో ర్యాండమ్ 42లో నెంబర్ చూస్ చేసుకొని చెప్తాను. సో మనం నార్మల్గా ఎస్ఎస్సి సీజన్ అయితే వెయిటింగ్ ఇస్తున్నాం కదా, ఇందులో అయితే ఒక 4 మెంబర్స్ అయితే ఒక 8 మెంబర్స్ చూస్ చేద్దాం. సో 4 మెంబర్స్ని వెయిటింగ్ ఇస్తున్నాను. ఎవరన్నా నాకు వద్దనుకునే వాళ్ళకి నెక్స్ట్ 4 మెంబర్స్ అయితే ఇద్దాం. ఓకేనా. సో ఇది ప్రింట్ తీసి నేను
ఐడియా ఉంటుంది ఏ నెంబర్ వరకు. సో వచ్చిన తర్వాత మీకు ఆ వీడియో కూడా చేస్తాను. సో ఎవరెవరు సార్ ఏ నెంబర్ చెప్తున్నారని. సో అది అయిపోయిన తర్వాత మీకు ఆ వీడియో కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా? సో ఈ లిస్ట్లో ఆ నెంబర్స్ వస్తే ఫస్ట్ నెంబర్ ఇందులో 3 వి అనే అతను 3 10 నెక్స్ట్ 10 వచ్చేసరికి ఛాంపియన్ 36 వచ్చేసరికి ఎస్ 30 30 ఢిల్లీ. సో చూద్దాం ఒక నెంబర్ 1 2 3 4 నెక్స్ట్ 5th 11 వచ్చేసరికి నాయుడు 20 వచ్చేసరికి తేజ 6th 12 వచ్చేసరికి కిషోర్ 7th 42 లక్ష్మణ్ 8th. ఓకేనా? సో నేనైతే కాంటాక్ట్ నెంబర్స్ అయితే తీసుకుంటాను. సో కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళకైతే మనీ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నింటిలో నేను చాట్ జీపీటీని ఒక 8 నెంబర్స్ అయితే అడుగుతాం. అందులో 8 నెంబర్స్లో ఫస్ట్ 4 అనేది వాళ్ళకైతే ఆ టెక్స్ట్ బుక్ ఆఫర్ అయితే ఇస్తాము. ఒకవేళ వాళ్ళు ఎవరైనా కాదనుకుంటే నెక్స్ట్ 4 నెంబర్స్ ఇస్తుంది కదా చాట్ జీపీటీ. ఆ 4 నెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు కాదనుకుంటే నెక్స్ట్ 5 మెంబర్స్కి లేదా కాదనుకుంటే 5th and 6th అయితే అలా అయితే ఇస్తాం. ఓకేనా? సో చూద్దాం చాట్ జీపీటీ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి చాట్ జీపీటీ అయితే అడుగుదాం. అక్కడ అడుగుదాం, ఇక్కడే పెట్టేసి కెమెరా ముందు పెట్టేసి అప్పుడు అడుగుదాం. ఓకేనా? చూడండి నార్మల్ అనుకుంటున్నాను స్టూడియో టైప్ చేస్తుంటే టైపింగ్లో 0% అవ్వంట మరి ఓబీలోకి సో విన్నర్ సార్ 3 10 36 30 నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది 11 20 12 42. ఓకే చూసారుగా. సో అది అనమాట అట్లా జర్నీ కంటిన్యూ అయింది. సో మనం ఎలా క్యాండిడేట్స్ని తీసుకున్నాము మీకు మనం దాన్ని ఏమంటారు ఎక్సెల్ షీట్లో ప్రిపేర్ చేసిన తర్వాత ఆ షీట్ కూడా మీకు టెలిగ్రామ్లో పెట్టాను. తర్వాత చాట్ జీపీటీతో ఎలా మనం మెసేజ్ చేసి అడిగామో చాట్ జీపీ ఇచ్చిన నెంబర్స్ అన్నీ మీకు డిస్ప్లే అయ్యాయి కదా. సో ఇది మొత్తం నేను మ్యాక్సిమం అంటే మొత్తం చాలామంది అనుకోవచ్చు మీరు ఎలా సెలెక్ట్ చేశారు ఏంటని. అండ్ కొంతమంది కామన్ మనుషులు అన్నాక చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. నేను అండ్ మన ఆ లిస్ట్లో అడ్మిన్ పేరు కూడా రాశాను, ఎందుకంటే అడ్మిన్ కూడా రిప్లై ఇచ్చారని. బట్ అడ్మిన్కి ఐ థింక్ అడ్మిన్ ఇస్ నాట్ ఏ లక్కీ పర్సన్, అడ్మిన్కి రాలేదు. ఓకేనా? సో అది మొత్తం అయితే జెన్యున్గానే జరిగిన ప్రాసెస్, ఇక్కడ ఏది ఫిక్సింగ్ అయితే జరగలేదు. సో చూశారుగా వీడియో. అండ్ మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే ఉంది. జాబ్ ప్రొఫైల్స్ చాలా వరకు జాబ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. చాలామంది మీరు అడిగే డౌట్స్ ముందు ఏదైనా పర్టికులర్ జాబ్ గురించి డౌట్స్ అడుగుతుంటారు కదా. సో ఆ డౌట్స్ అడిగే ముందు జాబ్ ప్రొఫైల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు అడిగే జాబ్ ప్రొఫైల్ ఉందో లేదో చూడండి. అంటే ఈ పర్టికులర్ జాబ్ గురించి మీరు డౌట్ అడుగుతారు కదా. సో అడిగేటప్పుడు ఆ డౌట్ ఉందో లేదో చూడండి, ఆ జాబ్ ప్రొఫైల్ ఉంటుంది కదా. సో ఆ వీడియో చూసిన తర్వాత మీరు డౌట్ అడగండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ వీడియో చూస్తే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. అంటే మీరు అడగాలనుకున్న డౌట్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మీరు. ఓకేనా? దాని తర్వాత కూడా మీరు డౌట్ ఉంటే అడగవచ్చు. ఎందుకంటే మీరు అవన్నీ చూడకుండా మీరు డౌట్స్ అని మెసేజ్ చేస్తుంటే ఇద్దరికి అంటే ఆల్రెడీ హెక్టిక్ షెడ్యూల్లో ఉంటాము. ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వీడియోస్ పీపీటీ చేసి దాన్ని మళ్ళీ వీడియో చేసి దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చాలా తక్కువ. నేను ఎడిటింగ్ యూజ్ చేయను, అంత సింగిల్ టేకే ఎడిటింగ్. నాకు తెలిసి క్లాస్ వీడియోస్కి అయితే ఎడిటింగ్ నేను మనం నార్మల్గా ఇట్లా ఇంటరాక్ట్ అవుతాను కదా, ఇలాంటి దాంట్లోకైతే అక్కడక్కడ ఎడిటింగ్ చేసే స్కోప్ అయితే. ఎందుకంటే నేను సడన్గా పలకటంలో కొంచెం మిస్టేక్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సో వాటిలో అయితే ఎడిట్ చేస్తాను. బట్ క్లాస్ వీడియోస్ అయితే మ్యాక్సిమం 95% అయితే ఎడిటింగ్ అయితే ఉండదు. అది మొత్తం నేను ఎలా అయితే వీడియోస్ రికార్డ్ చేసినా అదే డైరెక్ట్గా యాజ్ టీజ్గా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా? సో కొన్నిసార్లు వాయిస్ సరిగ్గా రాకుండా వచ్చు. అదేంటంటే ఈ మధ్య దాన్ని ఏమంటారు మన స్క్రీన్ రికార్డ్ యాప్ అయితే అప్డేట్ చేశాను. అప్డేట్ చేసిన తర్వాత నేను దాన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయడం మర్చిపోయాను, వాయిస్ క్యాన్సిల్ అయ్యేటట్టు. అందువల్ల మీకు ప్రీవియస్ వీడియోలో ఐ మీన్ డిజిటల్ సమ్ ఫస్ట్ వీడియోలో కొంచెం నాయిస్ ఉండొచ్చు. తర్వాత డిజిటల్ సమ్ సెకండ్ వీడియో చేసేటప్పుడు ఈ మైక్ అయితే అప్పుడప్పుడు జారిపోతుంది అనమాట. సో అందువల్ల మధ్యలో కొంచెం నాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఎనీవే ఇవన్నీ చిన్నగా తగ్గించుకుంటూ వస్తాను. అంటే డిస్టర్బెన్స్ అన్నీ మొత్తం నీట్గా మంచి కంటెంట్ అంటే లైక్ ప్రాపర్ వేలో కంటెంట్, చూడాలనిపించే విధంగా వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాను. ఫస్ట్లో చేసేటప్పుడు నేనైతే చాలా రాగా ఉండేది. నాకు ఇప్పటివరకు నా వీడియోస్ అన్నింటిలో ఎడిటింగ్ చాలా తక్కువ పర్సెంట్, 1% or 2% వీడియోస్కే ఎడిటింగ్ చేసి ఉంటాను. ఎడిటింగ్ అంటే ఏముండదు, ఆ మధ్యలో ఎక్కడన్నా మిస్టేక్ అయి ఉంటే అది లేపేస్తాను అంతే. దానికి మళ్ళీ అందరిలాగా అంటే లైక్ సబ్స్క్రిప్షన్ అలాంటివి చేయడం రాదు కూడా నాకు. అండ్ అవి చేసి దానికి నేను మళ్ళీ దానికి ఒక టైం వేస్ట్. అంటే నేను నిజంగా టైం అంటే
నాకున్న తక్కువ టైంలో దాన్ని మళ్ళీ అది చేసి ఇవన్నీ చాలా టైం వేస్ట్ అయింది. మీకు కంటెంట్ ఎట్లాగా కంటెంట్ కావాల్సిన కంటెంటే కదా, దాన్ని అప్లోడ్ చేయడమే నాకు అంటే నేను అదే ఫీల్ అవుతాను. కంటెంట్ ఏదైతే అవసరమో అది ఉంటే సరిపోద్ది కదా, ఈ కింద ఈ లైన్స్ అవన్నీ అవసరం ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఉంటాను. వచ్చి బెల్ వచ్చి ఇలా ఎలగటం ఇవన్నీ ఎందుకులని, అవసరమైతే మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఆల్రెడీ వీడియో ఫస్ట్లో అడుగుతున్నాం, లాస్ట్లో అడుగుతున్నాం. సో వీడియో మధ్యలో ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అనుకుంటాను. అలాగే మనకి ఎట్లా ఎడిటింగ్ కూడా రాదు కాబట్టి లైట్. సో ఇది మన ఇప్పటి వరకు జర్నీ, ఓకేనా. సో చాలా కంటెంట్ యూస్ఫుల్ కంటెంట్ ఉంది, రీచ్ ఇవ్వండి, మీరే రీచ్ ఇవ్వాలి, ఓకేనా. చాలామంది చూస్తున్నారు కానీ మనకి దీన్ని ఏమంటారు ఎనలైటిక్స్లో. సో ఎనలైటిక్స్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఎక్కువ మంది వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే ఛానల్. ఎందుకంటే నేను ఏది నాకు కన్ఫామ్గా తెలియకపోతే నేను ఏది చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోస్ చూసుకుంటే నేను చాలా చాలా తక్కువ కట్ ఆఫ్ మీద వీడియోస్ చేసి ఉంటాను. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది నా చేతిలో లేదండి. ఇప్పుడు నేను ఒక నెంబర్ చెప్పి అది ఖచ్చితంగా అవ్వదు నేను చెప్పిన నెంబర్, ఓకేనా. అవ్వదని చెప్పేసి నాకు 90% తెలిసినప్పుడు నేను కట్ ఆఫ్ వీడియోస్ ఎందుకు చెప్పాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఉంటాను. అది నేను చాలా తక్కువ కట్ ఆఫ్ చెప్పినప్పుడు కూడా నేను పర్సంటేజ్లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఎంటీఎస్కి ఒకసారి నేను కట్ ఆఫ్ వీడియోలా చేసి ఉంటాను. అందులో ఏం చెప్పాను, ప్రీవియస్ ఇయర్స్లో ట్రెండ్ ఫాలో అయితే సో ఇంత పర్సంటేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు అని చెప్పుకుంటాను. నేను కన్ఫామ్ ఇంతే మార్క్స్ ఉంటాయి అని నేనైతే ఎప్పుడు కన్ఫామ్గా నేను చెప్పలేను కూడా. ఎందుకంటే నాకే నచ్చదు. ఇప్పుడు నిజంగా నాకు తెలియనప్పుడు నేను ఎందుకు చెప్పాలి అనే మైండ్ సెట్లో ఉంటాను. ఇంకోటి ఏంటంటే మనల్ని ఒకరు అంటే మన ఛానల్ ఉన్న వాళ్ళందరూ నన్ను నమ్ముతారని కాదు, కన్ఫామ్గా ఒక 10 to 15 మెంబర్స్ అయితే నిజంగా చాలా హార్డ్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఉన్నారు. నాకు కాంటాక్ట్ అవుతుంటారు, ఏ చిన్న డౌట్ వచ్చినా అడుగుతుంటారు. సో వాళ్ళు మిస్లీడ్ చేయటం ఎందుకు వాళ్ళని అని చెప్పేసి నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ పోస్ట్ ఫర్ ఫ్రెండ్స్ కూడా పెట్టేటప్పుడు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే ఏ జాబ్ వచ్చిందో నాకు కన్ఫర్మేషన్ ఉండదు. అందుకే నేను పోస్ట్ ఫర్ ఫ్రెండ్స్ వీడియో నేను ఏం చెప్పానంటే, మీకు ఏదైతే బెస్ట్ అనుకుంటారో అక్కడి నుంచి పెట్టుకుంటారా అని. సో మీ మార్క్స్కి ఇది వచ్చింది, ఆ పోస్ట్ వచ్చింది అని నేనైతే చెప్పలేదు. అంటే సో ఇప్పటివరకు నా జర్నీని అయితే ఏది నేను కన్ఫామ్గా పర్ష్యూర్ అనుకోకుండా నేనైతే ఏది చెప్పలేదు, ఫ్యూచర్లో కూడా చెప్పను. అట్లీస్ట్ నేను మినిమం 95 to 99% షూర్ అనుకుంటేనే చెప్తాను, ఓకేనా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. ఇది చాలా మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి స్కోప్ ఉండిద్ది. యాక్చువల్గా లాస్ట్ 3-4 days నుంచి అయితే వీడియోస్ అయితే చేయలేకపోయాను. చెప్పాను కదా, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ చాలా హెక్టిక్ వర్క్ ఉందని. సో అందువల్ల చేయలేకపోయాను. సో అది ఈ వీడియో. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మీకు యూజ్ అంటే మీకు యూజ్ అవుతుంది అండ్ మీలాగా ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ అందరికీ చాలామందికి యూజ్ అవుతుంది, ఓకేనా. సో అది మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్.